హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు కొత్త విషయం ఏంటంటే వినాయకుని తీసుకొచ్చానికి వెళ్తున్నాం. చూడండి ఇవాళ మేము పడే ఎలా ఉందో మమ్మల్ని ప్రకృతి ఎట్లా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిందో చూడండి. ఇది మన ఓసీ వన్ అంటారండి, అంటే మన పెద్దపల్లి డిస్టిక్ బొగ్గిగాని ఓపెన్ కాస్ట్ బంకర్ అదే రూట్ సెంట్రల్ కలిగి ఫస్ట్ వెళ్తున్నామండి. ఆ ముంగడ వెళ్ళేది కూడా మా వాళ్ళే వెళ్తాను. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది లైట్గా, చిన్న చిన్న చినుకులు. ఇప్పటివరకు ఏం కాదు. వినాయకుడిని అక్కడ కట్ చేసినామండి. చూడండి ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఫస్ట్ చూస్తాం. చూడండి చండీగఢ్ ఫోన్ పట్టుకుని ఒకటే మాట్లాడతా. నమస్తే చెప్పిండు. లోపలికి పోదాంపా, వినాయకులను చూద్దాం పారా. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక విగ్రహం చూడండి ఎంత బాగుందో. అది మట్టి విగ్రహం అండి, కానీ బయట పెట్టి కరిగిపోదా? అన్ని ఒకసారి కనబడే వరకు ఏదైనా కరెక్ట్ మాకు తెలియదు కదా. నడదామంటే అందుకెళ్ళి జాగ కూడా లేదు, చిన్న చిన్న సందులు. ఇది సెకండ్ది. సెకండ్ షాప్. ఇక వర్షం కొద్దిగా ఎక్కువ అందుకున్నది. నాకైతే ఈ విగ్రహం భలే నచ్చిందండి, మస్తుంది. కానీ మాకేమో 10 ఫీట్లే ఉంది, 10 ఫీట్ల వరకే షెడ్, కానీ అది 11 ఫీట్లు ఉంది. మాకు ఏం చాలా మాకు అర్థమైంది. ఇక ఇక్కడ నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్దామని అక్కడి నుంచి మంతిని బయలుదేరినామండి. ఇక మంతిని ఇక్కడ చూడండి, ఇక అటు వర్షం పడుతున్నా కూడా మేము వీడియో తీసుకుంటా ఉన్నాం. పొట్టు దర్శనం ఇక్కడ ఆయన చూడండి భలే ఉంది కదా వాటర్ ఫాల్స్ లెక్క. ఇది 3వ. మా బుడ్డగా ఎటు పడతాటే ఈ సెల్లు పట్టుకున్నాడు. ఇక మా ఆయనకనే ఫాలో చెప్పలేడు రా. మా చండీగఢ్ ఒకటే వరకు దొరుకుతాను. ఇక్కడ ఇంకా శిక్షణం శిష్ట రక్షణం ధర్మ సనాతన ప్రదక్షిణం. జై జై గణేశ జై జై గణేశ జై జై గణేశ గణేశ. దుష్కర ముష్కర దురిత విదారక దేహి కటాక్ష వీక్షణం. గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ. రక్త సిక్తం భరత ఖండం రాక్షస గణ పరివేష్టితం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో షాప్కి వచ్చామండి. మానవతామణిభూషితం పాహి మాం మాం పాహి మాం రక్ష మాం సంరక్ష మాం గం గణేశ.
ఖడ్గార్ముఖేత ఖడ్గ ఖడ్వాంగముద్గర గదాం కుశపాశహస్త శూలం చకుంద పరశుధ్వజముద్వహస్తం వీరం గణేశ వరుణం సతతం స్మరామి. శ్రీకరం శివం శంకరం. నీకు ఎన్ని చూపించినా చూపించాలనిపిస్తూనే ఉన్నదండి, కానీ కుక్క విగ్రహం అయితే ఏమన్నా చేసిల్లా అండి. వీళ్ళ కష్టానికి అయితే మెచ్చుకోవచ్చండి. ఇక్కడ కుక్క విగ్రహం తీరు కుక్క శ్రీకరం శివం శంకరం మృత్యుభీకరం మహేశ్వరం. జయ జయ గణేశ జయ జయ గణేశ జయ జయ గణేశ గణేశ విధ్వంసహరం విద్వేషహరం శూలాయుధకర శుభంకరం. గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ సర్వపాతకహరం దేవం సర్వోపద్రవనాశకం సర్వదా ప్రణమామ్యహం సర్వలోక సంరక్షకం. పాహి మాం మాం పాహి మాం రక్ష మాం సంరక్ష మాం శ్రీ గణేశ. శక్తి శరకార్ముఖేత ఖడ్గ ఖడ్వాంగముద్గర గదాం కుశపాశహస్త శూలం చకుంద పరశుధ్వజముద్వహస్తం గణేశ. అన్నయ్య మన ఇంటికి పోదామా? అన్నయ్య చేపట్టుకో, అచ్చాయి పోదాంపా, ఇంటికి పోదాంపా. అమ్మయ్య, లాస్ట్కు మా వాళ్ళు దీనికి ఫిక్స్ అయ్యారు. రోడ్డు మీద ఊరికి వానకు తడిసి లాస్ట్ మా గణపతి బుజ్జి గణపతి పప్ప చూడండి ఎంత బాగున్నాడు. ఫిక్స్ ఇదే ఇక మా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇక చూడాలి, మామూలుగా లేదు. గణపతి పప్ప మోరియా అనుకుంటా. ఒక్కసారి చూద్దాం ఎట్లున్నారో మా వాళ్ళు. బయలుదేరి ఈ వర్షానికి మాకు ఇబ్బంది ఏమైందంటే పైసలు మొత్తం తడిసిపోయినాయండి. ఇక చూడండి మా ఇబ్బంది ఇప్పుడు ఎట్లా లెక్క పెట్టి చూపిస్తామో. साढ़े दो साढ़े तीन వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.